వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్లో ఇప్పుడు 14 మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. అయితే ఇందులో 7 జంటలుగా లోపలికి పంపించారు. అయితే ఈ బిగ్ బాస్ సీజన్లో 8లో కూడా ఈ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో ఎవరెవరికి ఎంతెంత రెమ్యునరేషన్ అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. అయితే ఈ 14 మందికి సంబంధించి రెమ్యునరేషన్ తెలుసుకునే ముందు తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ రెమ్యునరేషన్ విషయంలో 2 కేటగిరీలుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి బిగ్ బాస్ కావాలనుకున్న వాళ్ళు, రెండోది బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు. అంటే బిగ్ బాస్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే అంటే వాళ్ళకి ఎంత రెమ్యునరేషన్ అయినా సరే ఇస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళని పర్టికులర్ వాళ్ళనే సెలెక్ట్ చేస్తుంది. వాళ్ళు ఉంటేనే మంచి రేటింగు టీఆర్పీ వస్తుంది అనేసి కూడా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం బిగ్ బాస్ ఎంత కావాలనేది కూడా ఇస్తుందన్నమాట. కాస్త క్రేజీ ఉన్న వాళ్ళైతే మరింత కావాలనేసి కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో బిగ్ బాస్ టీం పెద్దగా బేరాలాడదు. అలాంటి వాళ్ళని కూడా ఇచ్చేసేసుకొని వాళ్ళతో కంటెంట్ వస్తుంది అనుకుంటారు, కానీ మిగతా ఏం కూడా చేయరు. అంటే వాళ్ళకన్నా పాపులారిటీని బట్టి, అంటే వాళ్ళకున్నటువంటి పాపులారిటీని బట్టి రెమ్యునరేషన్ అనేది కూడా ఇక్కడ వస్తూ ఉంటుంది. ఇక బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ విషయానికి కనుక మనం వచ్చినట్లయితే బిగ్ బాస్ వాళ్ళకి ఎంత ఇస్తే వాళ్ళు అంత తీసుకుంటారు. అంటే మనం బిగ్ బాస్లోకి వెళ్ళాలి మనకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎంత ఇస్తే అంత తీసుకుంటారు, అంతేకాని డిమాండ్ చేయరు. ఎందుకంటే నీకు ఎంత కావాలని అడుగుతారు, కానీ నాకెంత కావాలని పట్టించుకోకుండా అంటే పట్టుబడితే మాత్రం అలాంటి వాళ్ళని 100% పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే కొంతమంది అయితే మాత్రం ఎంత ఇచ్చినా పర్లేదు అని కూడా హౌస్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అయితే ఎన్ని వారాలు ఉంటారు, ఎన్ని వారాలకి ఆ వారం వాళ్ళు అకౌంట్లో డబ్బులు పడిపోతూ ఉంటాయన్నమాట. హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అంటే వారం నుంచి నెల రోజులు ఎవరైనా కనుక ఉంటే, నెల రోజులుగా ఉంటే వాళ్ళ అమౌంట్లో 80% మాత్రమే ఇస్తారు. మిగిలిన అమౌంట్ను కూడా అగ్రిమెంట్లో పొందుపరిచినటువంటి తేదీకి చెల్లిస్తారు. అంటే వీళ్ళు ఒక వారం రోజులే ఉన్నారు, ఆ వారానికి ఎంత ఉందో అంత ఇస్తారు. ఒకవేళ నెల రోజులు ఉన్నారు, అప్పుడేంటి అగ్రిమెంట్ ప్రకారం 80% చెల్లిస్తారు. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడనేది కూడా ఆ రోజు వరకు కూడా అది అలాగే హోల్డ్లో ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా వేసేస్తారనమాట. ఇక్కడ అటువంటిది అంటే అగ్రిమెంట్లో పొందుపరిచినటువంటి డేట్కి ఇది అయిపోతుంది అనమాట. ఈ టైంలో నెల నుండి ఏడాది వరకు కూడా ఉంటుంది ఈ టైం అనేది కూడా. ఒక్కోసారి అంటే 3 నెలలు అంటే 100 రోజులు జరిగేటువంటి షో కాబట్టి అది ఒక్కోసారి వెంటనే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద అమౌంట్లో అయితే ఏడాది వరకు కూడా టైం ఉంటుంది అనమాట. అయితే ఈ టైం ముగిసిన తర్వాత కూడా ఫుల్ అమౌంట్ ఇస్తారు. ఒకవేళ టైం అయిపోయినా కానీ ఆ తర్వాత అయినా సరే ఫుల్ అమౌంట్ అయితే ఇచ్చేస్తారు. అందరికీ ఇదే రూల్ వర్తిస్తుంది. ఇందులో బిగ్ బాస్ కావాలనుకున్న వాళ్ళకైనా సరే, బిగ్ బాస్కి వస్తే చాలనుకునే వాళ్ళకి ఎవరికైనా ఇదే రూల్ ఉంటుంది. మొత్తంగా ఈ సీజన్లో 8 మంది అయితే అంటే సీజన్ 8లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి ఉండొచ్చు అనేసి కూడా అంచనా వేద్దాం. నిజానికి రెమ్యునరేషన్ లెక్క అనేది కూడా అక్కడ తీసుకున్న వాళ్ళకి, అక్కడ ఇచ్చే వాళ్ళకి తప్ప మరి ఎవరికి కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇంతకుముందు హౌస్లోకి వెళ్ళినటువంటి కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ లెక్కలు బయట పెడుతూ ఉంటారు కదా. వాళ్ళు వచ్చేసిన తర్వాత కొంతమంది వారానికి వస్తారు, కొంతమంది 10 రోజులకు వస్తారు. వాళ్ళకున్న పాపులారిటీని బట్టి వాళ్ళకి ఎంత ఇచ్చి ఉంటారు అనే ఆ గత సీజన్ని ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో, వారానికి ఎంత ఇచ్చారో అనే దానికి సంబంధించి టాప్ రెమ్యునరేషన్ అంటే టాప్గా ఉన్నటువంటి రెమ్యునరేషన్ ఎవరికి, అంటే లీస్ట్ రెమ్యునరేషన్ ఎవరికి ఎంత అనేది కానీ దాని ప్రకారం కనుక చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న వాళ్ళకి ఎంత రెమ్యునరేషన్ వస్తుంది అనేది కూడా మనం ఇదంతా కూడా 100% అని కాదు కానీ పక్కాగా ఇలా ఉంటుంది అనేది కూడా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అంటే యష్మి గౌడ వారానికి 2 లక్షల వరకు కూడా ఉంటుందని, అంటే 28,571 రూపాయలు అట్లా 28,000 పైచిలుకు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక నిఖిల్కి వారానికి 2,25,000 వరకు కూడా ఉంటుంది. అంటే వారానికి అలా ఉంటుంది. ఇక రోజుకి 32,000 చిల్లర ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే అభయ్ నవీన్ కూడా 2 లక్షల వరకు కూడా ఉంటుంది. అంటే రోజుకి 28,000 చిల్లర వరకు ఉండొచ్చు అనమాట. అలాగే
ప్రేరణ కంబంకి వారానికి 2 లక్షల వరకు కూడా, రోజుకి ఈమెకు కూడా 28,000 చిల్లర ఉంటుంది. ఇక ఆదిత్య ఓంకి వారానికి 3 లక్షల వరకు కూడా ఉంటుంది. అంటే నెల అంటే అంటే ఇక్కడ వారానికి అంత ఉండదు కాబట్టి రోజుకి 42,000 సంథింగ్, అంటే 42,000 పై అట్లా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక సోనియా ఆకులకి వారానికి 1,50,000 వరకు ఉంటుంది, రోజుకంటే 21,000 చిల్లర ఉంటుంది. ఇక బెజవాడ బేబక్కి 1,50,000, ఆమె కూడా 21,000 చిల్లర వరకు ఉంటుంది. శేఖర్ భాషకి 2.5 లక్షల వరకు కూడా ఉంటుంది, అంటే రోజుకి 35,000 వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే కిరాక్ సీతకు కూడా 2 లక్షల వరకు ఉంటుంది, అంటే 28,000 వరకు రోజువారీ రెమ్యునరేషన్ పైచిలుకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక నాగమండకంటకి ఇక వారానికి 1,20,000 అట్లా ఉంటుందంటే రోజుకి రోజుకి 17,000 చిల్లర ఉంటుంది. ఇక పృథ్వీరాజ్ వారానికి 1,30,000 రూపాయల వరకు కూడా ఉంటుందంటే 18,000 చిల్లర ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక విష్ణుప్రియకి మాత్రం వారానికి 4 లక్షలు ఉంటుంది, అంటే రోజుకి 57,000 వరకు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నైనిక వారానికి 2,20,000 వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉందంటే, అంటే రోజుకు 31,000 చిల్లర వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక నబిల్ అఫ్రిదికి వారానికి 2 లక్షల వరకు కూడా, అంటే 28,000 చిల్లర వరకు కూడా ఉంటుంది. మొత్తం ఈ 14 మంది కంటెస్టెంట్లు, వీళ్ళకు ఎవరెవరికి ఎంతెంత రెమ్యునరేషన్, ఇది మనం గత సీజన్లో కంటెస్టెంట్ను వాళ్ళ యొక్క పాపులారిటీని బట్టి ఈ రకంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా ఇచ్చుంటారని కూడా మనం గెస్ చేసి చెప్తున్నాం. ఇది అటు ఇటు మరీ ఎక్కువ ఉండదు, కానీ అటు ఒక 1,000 2,000 అటు ఇటు పక్కాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళు హౌస్ నేను బయటకు వచ్చేంత వరకు కూడా వీళ్ళకి ఎవరెవరికి ఎంతెంత రెమ్యునరేషన్ అని కూడా తెలియదు, కాబట్టి వచ్చిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఇది బిగ్ బాస్లో కంటెస్టెంట్లకి ఎవరెవరికి ఎంతెంత రెమ్యునరేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బిగ్ బాస్కి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.